నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఏపీ తెలంగాణ నాకు రెండు కళ్ళు, రాష్ట్రాల మధ్య వివాదాలతో నష్టాలే ఎక్కువ. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ఆయనకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మాట్లాడిన ఆయన తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలతో నష్టాలే ఎక్కువని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే అవి పరిష్కారం అవుతాయని తెలిపారు. అందుకు త్వరలోనే కమిటీ వేస్తామని తెలిపారు. హైదరాబాద్ను నెంబర్ 1గా తీర్చిదిద్దాననే సంతృప్తికి మించిన ఆనందం లేదని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభించడాన్ని, ముందు చూపుతోనే విమానాశ్రయాన్ని నిర్మించడాన్ని నాలెడ్జ్ ఎకానమీగా నాంది పలికినట్టు వెల్లడించారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ఉండాలట. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా 3 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన నివాసం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఆయనకు సంబంధించిన అభిమానులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు. దాని తర్వాత జూలై 6 నాడు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రులు, కొంతమంది మంత్రులు, అధికారుల స్థాయిలో రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి డిబేట్ కూర్చున్నారు, చర్చించారు. కానీ ఆ చర్చలో ఎట్లాంటి పరిష్కారం రాలేదు. అయితే ఒక 3 దశలలో దాన్ని పరిష్కరించాలి. అధికారుల స్థాయిలో ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఒక కమిటీ, దాని తర్వాత కూడా పరిష్కారం కాదు ముఖ్యమంత్రుల స్థాయిలో మళ్ళీ కూర్చోవాలని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీస్ అండ్ సీనియర్ ఆఫీసర్లు తోని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక 15 రోజుల్లో దానిపైన ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు. దాని తర్వాత నిన్న జూలై 7 నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిండు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ అక్కడ పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. పెద్ద ర్యాలీగా వచ్చారు. దాంట్లో మాట్లాడిండు అంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీని ఎట్లా ముందుకు తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునరుజ్జీవం ఎట్లా చేయాలి తెలంగాణలో అనే దానిపైన ప్రధానంగా చర్చించినట్లు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడు కూడా లేడు. ఆ అధ్యక్షుడిని నియమించే కార్యక్రమం ఇదన్నీ చర్చిస్తారనుకుంటారు. కానీ అధ్యక్షుడు వ్యవహారం ఇంకా తేలనట్టుంది. ఆయన మాట్లాడుతూ నాకు తెలంగాణ, ఏపీ రెండు కళ్ళు అంటుండు. ఈ రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇదే చెప్పిండు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. వీరు అపోజిషన్లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక డిసెంబర్ 9 నాడు చిదంబరం గారు ఒక ప్రకటన చేశారు, తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నామని. దాంతో వెంటనే ఏపీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం రాజీనామా చేస్తాం, ఇది అదని బెదిరించారు. దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయించారనేది అప్పుడు కేసీఆర్ గారు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు ఆయన పైన. కానీ ఆయన ఎప్పుడు చెప్పేది నాది రెండు కళ్ళ సిద్ధాంతం. ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అనుకుంటేనే ఒకవైపు తెలంగాణకు అన్యాయం చేసిండు, తెలంగాణ ఉద్యమానికి అన్యాయం చేసిండు, తెలంగాణ ఏర్పాటుకి అన్యాయం చేసిండు, ఏర్పాటును ఆలస్యం చేసిండు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అని చెప్పి తెలంగాణ సమాజం ఆ రోజు అన్నది. ఇవాళ మళ్ళా రెండు కళ్ళ సిద్ధాంతం మొదలుపెట్టిండు. మరి ఈ రెండు కళ్ళ సిద్ధాంతం దేనికోసం? తెలంగాణని ముంచటానికా, తెలంగాణని పైకి తేటానికా? ఈ రెండు కళ్ళ సిద్ధాంతం అనే పేరుతోని మళ్ళీ తెలంగాణ పైన పెత్తనం చేయడానికి, తెలంగాణ పైన ఆధిపత్యం చెలాయించడానికి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడా? లేదు ఇటు తెలంగాణకి ఆంధ్రాకి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రెండు కళ్ళ సిద్ధాంతం. నిజంగానే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేటట్టు అటు ఏపీ ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకొని ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, అది కృష్ణా జలాలు కానీ, ఉమ్మడి ఆస్తులు కానీ, 9th and 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తులు కానీ, ఉద్యోగుల చీలిక కానీ, విద్యుత్ బకాయిలు కానీ, వీటి విషయంలో ఒక స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకొని చేస్తే బాగుంటుంది. ఏం చేస్తారంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్త గెలిచినప్పుడు కూడా కేసీఆర్ ఇంటికి పోయిండు, అలాయి బలాయి చేసుకున్నారు, అంతా చేశారు. చివరికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక సెంటిమెంట్ రేజ్ చేయడానికి తెలుగుదేశం, ఇటు తెలంగాణ నాయకులు కానీ అన్ని పార్టీలు, అటు ఏపీలో ఉన్న పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇట్లే అంటారు రెండు కళ్ళ సిద్ధాంతం అని. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది, ఆ సమస్యలు అట్లా ఉంటాయి, తీరు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఏపీ కోసం ఉన్నామని ఈయన చెప్తారు, మేము తెలంగాణ కోసం ఉన్నామని ఇక్కడ తెలంగాణ వాళ్ళు చెప్తారు.
చివరికి బ్లఫ్ అయ్యేది ఎవరంటే ప్రజలను బ్లఫ్ చేస్తున్నారు. ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ఆ సమస్యలు తీరలేదు, ఆ సమస్యలు అట్లే ఉన్నాయి. నాది 2 కళ్ళ సిద్ధాంతం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2 రాష్ట్రాలకు సంబంధించి పునర్విభజన చట్టంలో సమస్యలు పరిష్కరించాలంటే ఈ 2 రాష్ట్రాల మధ్యలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దన్న పాత్ర పోషించాలి కేంద్ర ప్రభుత్వం. కానీ ఎక్కడా కేంద్ర ప్రభుత్వ పాత్ర కానీ కేంద్ర ప్రభుత్వ వ్యవహారం లేకుండా వీళ్ళిద్దరే కూర్చున్నారు, లేచారు, అధికారులు అనరు, మన్ననరు, మశానం అనరు. అది ఒక నిర్మాణాత్మకంగా లేదు ఆ చర్చలు. కానీ నాది 2 కళ్ళ సిద్ధాంతం అంటుండు. మరి ఈ 2 కళ్ళ సిద్ధాంతాన్ని తెలంగాణ ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. జగన్ నిర్ణయంపై ఉత్కంఠ. పులివెందుల నుంచి వైఎస్ భారతిని పోటీకి దింపి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? అంతటి సాహసం చేయకపోవచ్చు అంటున్న వైసీపీ వర్గాలు. మాజీ సీఎం జగన్ నిర్ణయంపై కేడర్లో గుసగుసలట. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ నివాళులర్పించనున్న సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు నెట్టింట పోస్టులు హల్చల్ చేస్తున్నాయట. ఎమ్మెల్యేగా జగన్ రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి వైఎస్ భారతిని పోటీకి దింపుతారా? అదే సమయంలో అవినాష్ రెడ్డిని ఎంపీగా రాజీనామా చేయించి ఉప ఎన్నికల బరిలో జగన్ దిగుతారా? ఈ 2 చోట్ల షర్మిల, విజయమ్మ తలపడితే ఏం చేస్తారు? ఇలాంటి సాహసం జగన్ చేయకపోవచ్చు అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్ ఏది ప్రకటించనున్నారనే అనేది కేడర్లో ఉత్కంఠగా ఉందట. జగన్ నిర్ణయం పైన ఇది వాస్తవంగా సోషల్ మీడియాలో ఒక రకంగా ప్రచారం చేస్తారు. అది ఫేకా నిజమా ఎవరికి తెలియదు. అటు నుంచి ఏది సమాచారం లేదు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి. జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారట, కడప ఎంపీగా పోటీ చేస్తారట, పులివెందుల్లో విజయమ్మను పెడతారట వాళ్ళ తల్లిగారిని అని కొంతమంది సోషల్ మీడియాలో. ఇంకా కొంతమంది అయితే వైఎస్ భారతి గారిని పులివెందుల్లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఆయన ఎంపీగా పోటీ చేసి కడప నుంచి ఎంపీగా గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఆమె గెలిచి ఆయన ఢిల్లీలో రాజకీయాలు ఢిల్లీలో చక్రం తిప్పుతురు అని ఒక రకంగా ఇదంతా ఏంటంటే సోషల్ మీడియా గాసిప్స్ లెక్క ఉన్నాయి. దీనిపైన నిజంగానే ఈ సోషల్ మీడియాలో ఏమన్నా అంటే నిప్పులేందే పొగ ఉండదు అనేది కొంత ఉంటుంది. కాబట్టి నిజంగానే ఈ సోషల్ మీడియా రావడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ నాయకత్వం ఏమైనా ఆలోచిస్తుందా? ఇట్లాంటి ఆలోచన ఆయన రాజీనామా చేసి ఎంపీకి పోటీ చేయాలని, దానికోసం నిజంగానే సోషల్ మీడియా లీకులు ఇచ్చారా అనే విషయం తెలవాలంటే ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం పులివెందుల్లో ఉంది. ఆ పులివెందుల్లో ఇడుపులపాయలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమంలో నిజంగానే అట్లాంటిది ఏమైనా ఉంటే ఈ సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ కానీ సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ కానీ ట్రోల్స్ కానీ ఇదే నిజమైతే ఇలా ప్రకటన ఏమైనా వచ్చే అవకాశం ఉంది అనేది ఆ ప్రకటన పైన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ ఉత్కంఠగా ఎదురు చూస్తుందని, నిజంగా అట్లాంటి సాహసం చేస్తాడా? ఈ టైంలో ఒక రకంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అఖండమైన మెజార్టీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆడ ఏర్పాటు చేసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఈ టైంలో ఎలక్షన్కి పోయి ఎలక్షన్ అనే ఒక ఇష్యూని పెట్టుకొని ఆ సాహసం చేస్తారా అనేది కూడా ఒక చర్చ ఉంది. అది ఏంది అనేది అలా ఎండ్ కార్డు పడే అవకాశం ఉంది. నిజంగానే ఆ సోషల్ మీడియా ట్రోల్స్కి బలం చేకూరే విధంగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు సూచనలు చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు లీకులు చేస్తారా అనేది ఇవాళ తెలిసే అవకాశం ఉంది. ఇది ఆయన నిర్ణయం పైన ఉత్కంఠగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తుండట. ఇది ఒక వార్త. రైతుల కోసం అన్నదాత సుఖీభవ ఏటా 20,000 లబ్ధి త్వరలో అందుబాటులోకి పోర్టలు డైనమిక్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలో అన్నదాత సుఖీభవ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినది. దీని ద్వారా ప్రతి రైతుకు 20,000 రూపాయల లబ్ధి చేకూరనుంది. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ఏడాదికి 13,500 ఇచ్చేది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 కూడా ఉండేవి. తాజాగా కూటమి ప్రభుత్వం ఆ పథకం పేరును అన్నదాత సుఖీభవగా మార్చింది. గత ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని పెంచి 20,000 రూపాయలు అందించినది. ఇందులో కేంద్రం ఇచ్చే 6,000 కూడా ఉంటాయి. ఇందుకోసం ఒక ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో రైతులు ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది రైతుల కోసం అన్నదాత సుఖీభవ పెడతామని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో సూపర్ 6లో ఇది ఒకటి ఉంది. అది రైతు భరోసాగా ఇస్తాం మేము. ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక సంవత్సరానికి 13,500 ఇస్తాడు. కానీ మేం గెలిస్తే ఇంకొక 6,500 కలిపి మొత్తం 20,000 రూపాయలు ఇస్తాం అని చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి పెద్ద ఎత్తున రైతులు వ్యవసాయం స్టార్ట్ చేశారు. రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుందని చెప్పి. ప్రభుత్వం పైన కొంత ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు సోషల్ మీడియాలో రైతాంగం, ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు. దానికి సంబంధించి ఒక అడుగు ముందుకు పడ్డట్టు ఒక వార్త ఇచ్చారు. అన్నదాత సుఖీభవ అన్న దానికి పేరు మార్చారు. అన్నదాత సుఖీభవలో ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇవ్వాలంటే కొన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి. వాళ్ళకి సంబంధించిన పాస్బుక్స్, టైటిల్స్, ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేయాలి. దానికి ఒక పోర్టల్ను పెడతారట, అన్నదాత సుఖీభవ పోర్టల్ అని.
ఆ పోర్టల్ పెట్టి దాంట్లో మొత్తం నమోదు ఎన్రోల్ చేసుకోవాలి రైతులు. దాని తర్వాత ఆ స్కీమ్ ప్రారంభిస్తారట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 13,500 తోడు 6,500 రూపాయలు కల్పిస్తారట. ఈ 20,000 రూపాయలు ఇస్తాడు. ఈ 20,000 రూపాయల్లో పిఎం కిసాన్ యోజన అని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ప్రతి రైతుకి 6,000 ఇస్తుందో 6,000 కూడా ఇందులో కలిపి ఉంది. ఆ 6,000తో కలిపి 20,000 ఇస్తారట. ఇది ఒక వార్త. అన్నదాత సుఖీభావ విషయంలో అయితే రైతులకు ఒక తీపి కబురు రాబోతున్నట్టు అర్థమవుతుంది. పోర్టల్ అట. యూనిఫామ్ వేసుకోలేదని మందలించినందుకు టీచర్ హత్య అస్సాంలో. వాడు స్కూల్ ఏజ్లోనే మటలు చేయడం స్టార్ట్ చేసిండు. స్కూల్కి పోయేది విద్య నేర్చుకోవడానికి, చదువు నేర్చుకోవడానికి, విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్చుకోవడానికి. కానీ దారుణంగా యూనిఫామ్ ఎందుకు వేసుకురాలేదని ఆ టీచర్ మందలిచ్చినందుకు అస్సాంలో ఒక స్టూడెంటు కత్తితో పొడిచి టీచర్ని హత్య చేసిండట. ఇగో ఇట్లాంటి వ్యవస్థ, ఇట్లాంటి ఎడ్యుకేషన్, ఇట్లాంటి మనస్తత్వం ఉండే విధంగా తయారైతే పిల్లలు దేశానికి కూడా నష్టం. ఇది దేశ భద్రతకు నష్టం. రేపు స్కూల్లో టీచర్ని చంపినోడు రేపు ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రులు కూడా వాళ్ళకి లెక్క ఉండదు పెద్ద అయిన తర్వాత. స్కూల్ ఏజ్లోనే స్కూల్ టీచర్ని చంపిండంటే, స్కూల్ ఏజ్లో స్కూల్ టీచర్ అంటే పేరెంట్స్ తర్వాత పేరెంట్ అన్నట్టు. స్కూల్ టీచరే వాళ్ళకి గైడు, స్కూల్ టీచరే మార్గదర్శి, జీవితాన్ని తీర్చిదిద్దేది వాళ్ళే. కానీ మరి ఎందుకు చూద్దాం. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో టీచర్ని విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు. శివసాగర్లోని పాఠశాలలో 11వ తరగతి చదువుతుండట. 16 ఏళ్ల బాలుడు క్లాస్ రూమ్లోనే టీచర్పై కత్తితో దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కెమిస్ట్రీలో మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థిని మందలించిన టీచర్ తల్లిదండ్రులను తీసుకొని మీటింగ్కి రావాలని కోరినట్టు పేర్కొన్నారు. అయితే తర్వాత రోజు యూనిఫామ్ వేసుకోకుండా విద్యార్థి క్లాస్ రూమ్కి వచ్చాడని వెల్లడించారు. దీంతో క్లాసు వదిలి వెళ్లాలని బాలుడిని టీచరు తిట్టారని వివరించారు. ఆ తర్వాత అకస్మాత్తుగా టీచర్పై విద్యార్థి కత్తితో పదే పదే పొడిచి దాడి చేసినట్టు చెప్పారు. ఆసుపత్రికి తరలించగల టీచర్ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారట. అంటే 11వ తరగతి అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ అన్నట్టు. 10th అయిపోయి ఇంటర్మీడియట్లో ఎంటర్ అయ్యిండు. ఇంటర్మీడియట్ కుర్రోడు కెమిస్ట్రీలో మార్కులు తక్కువ వచ్చినాయంటే ముందు రోజు కాస్త క్లాస్ బీకిందట టీచర్. ఎందుకు తక్కువ వచ్చినాయి, చదువు మంచిగా ఇదని. దాని తర్వాత నెక్స్ట్ డే పేరెంట్స్ని తీసుకునిరా, నీకు మార్కులు తక్కువ వచ్చినాయి కాబట్టి పేరెంట్స్తో మాట్లాడాలంటే పేరెంట్స్ని తీసుకురాకపోగా వాడు పేరెంట్స్ని బదులు కత్తి తీసుకొని వచ్చిండు. పుస్తకాల బ్యాగులోనే కత్తి పట్టుకొని వచ్చిండు. టీచర్ పేరెంట్స్ని పట్టరా అంటే కత్తి పట్టుకొచ్చి, కత్తి పట్టక రావడంతో పాటు ఆమెతో ఏదో ఒక ఇష్యూ పెట్టుకోవాలి కాబట్టి రోజు యూనిఫామ్ వేసుకొచ్చేటోడు యూనిఫామ్ వేసుకురాకుండా వచ్చిండట. టీచర్కి మండింది. నువ్వు పేరెంట్స్ని తీసుకురావంటే తీసుకురాలేదు, తీసుకురాకపోగా ఇండిసిప్లిన్గా యూనిఫామ్ తెచ్చుకోకుండా కూడా వచ్చిన యూనిఫామ్ వేసుకోకుండా అని చెప్పి ఆమె క్లాస్ బీకే ప్రయత్నం చేస్తే, చెప్పే ప్రయత్నం చేస్తే వెంటనే వాడు ప్రీ ప్లాన్ కత్తి తెచ్చుకుంటా కత్తితోని విపరీతంగా పొడిచి చంపిండట. ఆమె హాస్పిటల్ తీసుకుపోయారు, చనిపోయింది. ఇది అంటే ఇంటర్మీడియట్ 10th క్లాసు ఈ పిల్లలకి అప్పుడప్పుడే ఒక ఏజు ఒక చేంజ్ అయ్యే దశలో కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇట్లాంటి దాన్ని గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వాలు దీనిపైన ఇట్లాంటి వ్యవహారాలపైన కౌన్సిలింగ్ ఇవ్వాలి పిల్లలకి. ఎక్కడికక్కడ ఓరియంటేషన్ క్లాసులు పెట్టాలా. ఒక సంవత్సరంలో 1-2 సార్లు ఇంటర్మీడియట్ పిల్లలకి ఇట్లాంటి పెడితే ఈ అగాత్యాలు జరగవు. ఇది దిశ పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. పంటల బీమాకు పాతర, ఉచితానికి ఉద్వాసన, పాత పద్ధతి వైపు సర్కారు చూపు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో రైతన్న గుండెలో గుబులు. 5 ఏళ్లుగా అన్నదాతలపై పైసా భారం పడకుండా అమలు. యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ బీమా రక్షణ. నోటిఫై చేసిన ప్రతి పంటకు, సాగు చేసిన ప్రతి ఎకరాకు బీమా. రైతుల తరపున ప్రీమియం మొత్తం చెల్లించిన వైఎస్ జగన్ ప్రభుత్వం. ఉచిత బీమా ద్వారా 2,04,00,000 మంది రైతులకు బీమా రక్షణ. ఒక సీజన్ పరిహారం మరుసటి ఏడాది అదే సీజన్ ప్రారంభానికి ముందే జమ. బాబు హయాంలో 3,411 కోట్లు దీనికి ఖర్చు చేస్తే జగన్ పాలనలో 7,802 కోట్లు పెట్టారట. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో 3,411 కోట్ల రూపాయల రైతు బీమా ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యలో 2019 నుంచి 24 మధ్యలో 7,802 కోట్లు, దాదాపు డబుల్ కంటే ఎక్కువ 60% పెంచి ఇచ్చిండు. రైతులకు సంబంధించిన పంటల బీమాకు సంబంధించి పంట నష్టపోతే బీమా. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. కానీ దానికి పాతరేసే కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది. పాత పద్ధతిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేసినప్పుడు ఏ పద్ధతి ఉందో ఆ పద్ధతిని తీసుకొస్తారట.
జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో రైతుల పైన ఒక్క పైసా భారం పడకుండా రైతు బీమాని, పంట బీమాని చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీలకి వాళ్ళు నష్టపోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా ఇచ్చే విధంగా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిండు. దానికి 7,802 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టిండ్రు. మరి ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తే రైతులు మేలు జరిగింది తప్ప మళ్ళీ దాన్ని తిరోగమనంలో తీసుకుపోయి పాత పద్ధతిలో రైతులు పేమెంట్ చేసుకునే విధంగా చేస్తే అది రైతులు టైంకి పే చేయరు, ఇన్సూరెన్స్ రాదు. ఇది ఒక వార్త. 1,275 కోట్ల ప్రీమియం కట్టకుండా కూటమి సర్కారు ఎగనాం, రైతులపై ఏటా సగటున 800 కోట్ల పైగా భారం, ప్రీమియం భారం పడిద్దట. ఇది ఒక వార్త ఇచ్చారు. ఇంకోటి, ఈ ఒక రైతు స్టేట్మెంట్ ఇచ్చిండు. 4 లక్షల బీమా పరిహారం అందుకున్న, పసుపు, కంద, అరటి, తమలపాకు సాగు చేస్తుంటా. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతులకు ఎంతో బాసటగా నిలిచింది. గత 5 ఏళ్లలో పైసా ప్రీమియం చెల్లించకుండా 4 లక్షల పైగా బీమా పరిహారం పొందా. 2 లక్షల వరకు పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందుకున్న. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పరిహారం జమైంది. రైతాంగానికి ఎంతో ఆసరాగా ఉన్న పథకాన్ని రద్దు చేసి 2019కు ముందు ఉన్న విధానం అమలు చేయాలని నిర్ణయించడం సరికాదు. ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలి. ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, కిష్కందపాలెం, బాపట్ల జిల్లా. ఆయన 4 లక్షల బీమా వచ్చిందట. ఒక పైసా ఆయన చేతి నుంచి ప్రీమియం చెల్లించకుండా 4 లక్షల రూపాయలకు సంబంధించిన క్లెయిమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇంకొక 2 లక్షల ఇన్పుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. అట్లాంటి ఒక పైసా ఖర్చు లేకుండా పంట నష్టపోతే వచ్చే బీమాని, ఇన్సూరెన్స్ని, క్లెయిమ్ని మళ్ళా పాత పద్ధతిలోకి తీసిపోయి 2019కు ముందున్న పద్ధతిలో తీసిపోతే రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. ఇది ఉంచాలి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2019కి ముందు ఏముంది? రైతు షేర్ కొంత ఉండాలి, ప్రభుత్వ షేర్ కొంత ఉండాలి, లేదంటే రైతే పూర్తిగా చెల్లించుకోవాలి. రైతు చెల్లించడం అంటే వాళ్ళకు ఉండి లేక టైంలో, పెట్టుబడి టైంలో చెల్లించకపోతే సకాలంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం ఇవ్వవు, అదే క్లెయిమ్ ఇవ్వవు. కాబట్టి ఇదంతా ప్రాక్టికల్గా చూసి జగన్మోహన్ రెడ్డి గారు రైతు చెల్లించే పరిస్థితి ఉండదు. రైతుల పక్షాన ప్రభుత్వమే చెల్లిస్తే మన రైతులు నష్టపోకుండా ఉంటారు, మన రైతులకి మేలు జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఖర్చు చేయొచ్చు, చేయాలి కూడా రైతులకు సంబంధించి అని చెప్పి ఆ రోజు నిర్ణయించారు. అది ఒక అద్భుతమైన పథకం, దాన్ని ఉంచాలి అని చెప్తున్నారు. మరి పంటల బీమాకి పాత్ర అయితే వేస్తారట, చూడాలి. అండగా ఉంటా, ఆందోళన వద్దు, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. దుర్మార్గ సాంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తుంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది. అధైర్యపడొద్దు, బాధితులందరినీ కలుస్తా, టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపికగా ఉండండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుండు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, వాళ్ళ ఆస్తులపైన జూన్ 4 నుంచి కంటిన్యూషన్గా ఏదో ఒక ఏరియాలో, ఏదో ఒక జిల్లాలో ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి, విధ్వంసం జరుగుతుంది. వాళ్ళ ఆస్తులు తగలబెడుతున్నారు, కొడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. దానిపైన గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చారు, కోర్టులకు పోయారు, రకరకాలుగా చూసినాం. దానికి సంబంధించి కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం ప్రతిరోజు చేస్తుండే జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆయన గెలిచిన నాయకులకు చెప్పిండట, మేము అండగా ఉంటాం, ఆందోళన పడొద్దు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గ సాంప్రదాయానికి టీడీపీ బీజం వేస్తుంది, హామీలను విస్మరించి దాడులను ప్రోత్సహిస్తుంది. అధైర్యపడొద్దు, బాధితులందరినీ కలుస్తా అని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు. టీడీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొందాం, మన కాలం వస్తుంది, ఓపిక పట్టండి, ఓపిక చేయండి. మన కాలం మీన్స్ మళ్ళా వచ్చే ఎలక్షన్స్లో మనం గెలవబోతున్నాం. లేదు ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను ఎట్లాగా నెరవేర్చదు, మన వైపే ప్రజలు చూస్తారు. మనం చేసిన పనులు, మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన సంక్షేమం ప్రజల మనసుల్లో, ప్రజల గుండెల్లో అట్లే ఉంది. కాబట్టి ప్రజలు మన ఎప్పటికీ మర్చిపోరు. మనం 6 నెలల్లోనే యాదికి వస్తాం, ఎక్కడా మీరు అధైర్యపడొద్దు, మన వైపే చూస్తారు, మనకు మద్దతు ఇస్తారు అని చెప్పి చెప్తుండే. అధైర్యపడొద్దు అని అయితే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిండు, ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారిది ఒక వార్త. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠిన చర్యలు, జనసేన నేతలకు మరోసారి స్పష్టం చేసిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకుంటాడట పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు, ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే, ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరిగితే
ప్రశ్నించాల్సిన అవసరం, ప్రశ్నించాల్సిన గొంతులు అవసరం ఉంది కూడా అని మీరే పదే పదే చెప్పారు. కానీ మీరు మీ పార్టీ కేడర్ని ఎట్లా బెదిరిస్తున్నారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కఠినమైన చర్యలు తీసుకుంటా అని ఒక కర్రపెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది స్టేట్మెంట్. ఎస్, ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంలో నచ్చని అంశాలపైన ప్రజలు కానీ, పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ అడుగుతాయి, మాట్లాడుతాయి. తప్పే ఉంది? అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు అనుకోవాలి? ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం, ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం డిమాండ్ చేస్తారు అనుకోవచ్చు కదా అనేది ఎలా పౌర సమాజం మాట్లాడుకుంటుంది. కానీ మరి ఎందుకు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చిండో తెలియదు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో కొత్తగా పాలనా పగ్గాలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులని వెనుదనగా నిలబడాలని, పార్టీకి చెందిన ఏ ఒక్కరూ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ వ్యతిరేకంగా మాట్లాడవద్దంట ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి సొంత జనసేన నేతలకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేసిందట. ఇది వాస్తవమే. మీరు పార్టీ కార్యక్రమాలు ఉంటే వితిన్ ద మీటింగ్లో, వితిన్ ద 4 వాల్స్లో మాట్లాడుకోవాలి, బయటికి బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడం వల్ల పార్టీకి నష్టం జరిగితే ఒక బాగానే ఉంది. కానీ పార్టీది కాదు. మీరు ఏమంటున్నారు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దు, ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా మాట్లాడద్దు అంటే ప్రభుత్వ అధికారులు ఇష్టానుసారంగా చేసినా, ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసినా మీరు ఏమీ నోరు ఎత్తొద్దు, పల్లెత్తు మాట అనొద్దు, నోరు మూసుకొని ఉండాలని చెప్పే ప్రయత్నం ఇది ఏంది? ఇప్పుడు మీరే చెప్పారు, మేమే ప్రతిపక్షం, మేమే అధికార పక్షం, ఎన్డీఏ ప్రభుత్వంలో మేము ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా ఉంటాం అసెంబ్లీలో, బయట. ప్రభుత్వం తప్పులు చేసినా నిర్మోహమాటంగా మా పార్టీ స్టాండ్ చెబుతాం అని చెప్పారు. మరి మీ కార్యకర్తలని నోరు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని వెనక ఏం జరుగుతుందనేది ఇలా జనసేన పార్టీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్లో పౌర సంఘాలు, ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది సాక్షికి సంబంధించి. ఓకే, ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. నేటి నుంచి ఉచిత ఇసుక, తవ్వకం ఖర్చులు సేనరేజ్ మాత్రమే వసూలు. ఎద్దుల బండ్లలో తోలే ఇసుక ఉచితం. సిద్ధంగా 43 లక్షల టన్నుల ఇసుక. తొలి విడతలో డంపింగ్ యార్డులలోని నిల్వల పంపిణీ. 3 నెలల కోసం కార్యాచరణ. దుర్వినియోగం కాకుండా నిఘా వ్యవస్థ. జిల్లాల వారీగా రేట్లు. నేడు కలెక్టర్లు ప్రకటన. నేటి నుంచి ఉచిత ఇసుకట, మళ్ళీ జిల్లాల వారీగా రేట్లు అంటున్నారు. ఉచితంగా ఇచ్చేదానికి మరి రేట్లు ఏందో, కాకపోతే ఇది తక్కువ తవ్వకం ఖర్చు అట, సేనరేజ్ మాత్రం వసూలు చేస్తారట, దానికి సంబంధించిన రేట్లు ఇస్తారట్టుంది, ఏ జిల్లాలో ఎట్లా ఉంటాయి అనేది. కాబట్టి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ఇసుకట. ఎడ్ల బండ్లలో తోలకపోయే ఆ సమీప గ్రామాలకు సంబంధించి, ఆ రీచ్లు ఉన్న గ్రామాల దగ్గరలో ఉన్న వాళ్ళు ఎడ్ల బండ్లలో రైతులు తోలకపోయే వెసులుబాటు కూడా ఇస్తారట. పేదలు భవన నిర్మాణ రంగానికి తీపి కబురు. కూటమి ప్రభుత్వాల అమల్లోకి హామీ. ఉచిత ఇసుక. ఇది ఒక రకంగా ఒక తీపి కబురే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఇసుక పైన పెద్ద ఎత్తున దందా జరిగింది. ఇసుక పైన పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగినాయి. ఇసుక, శాండు, మైను, ల్యాండు మాఫియాలు జరిగినాయి అనేది గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ప్రభుత్వం పైన యుద్ధం చేసింది, ఒక రకంగా ఉద్యమం చేసింది. అదంతా కళ్ళతో చూశారు కాబట్టి, ఇలా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ప్రజలు ఏ విధంగా ఇసుక కోసం ఇబ్బంది పడ్డారో ఆయన కళ్ళతో చూసిండు కాబట్టి ఇలా ఉచిత ఇసుక పూర్తిగా ఉచితంగా, ఒక సేనరేజ్ తవ్వకం ఖర్చు తప్ప మిగతా వసూలు చేయకుండా ఇచ్చే కార్యక్రమం, మొత్తానికి ఈ దందాకి ముగింపు పలికే కార్యక్రమం అయితే తీసుకుంటారు. కానీ ఈ ఉచిత ఇసుక ముసుగుతోని మళ్ళా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఇసుక దందా చేయకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం, నిఘా పెట్టాల్సిన అవసరం ఎప్పటికప్పుడు ఉంటుంది. అది వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశం కానీ మామూలుగా ఆ గ్రామాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు దీనిపైన వ్యాపారం చేయడానికి చూస్తారు. మీరు ఎంత ఉచితంగా ఇవ్వాలని ప్రయత్నం చేసినా సీనరేజ్లోనో లేకపోతే ఆ తవ్వకం ఛార్జీలలోనో దీంట్లో మళ్ళీ దందా చేసే కార్యక్రమం కొంత చేసే అవకాశం ఉంటుంది. అట్లాంటిది లేకుండా ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ట్రాన్స్పరెంట్గా చేస్తే ఆ సేనరేజ్ కానీ, ఆ తవ్వకం ఛార్జీలు కానీ ఆన్లైన్లో పే చేసే సిస్టమ్ పెట్టి, అక్కడ ఫ్లెక్స్ బోర్డులు పెట్టి, ఏ రీచ్ దగ్గర, ఏ డంప్ యార్డ్ దగ్గర సేనరేజ్ ఎంత ఉంటుంది, తవ్వకానికి ఎంత ఉంటుంది, 1 టన్నుకి ఛార్జ్ అనేది స్పష్టంగా డిస్ప్లే చేసి, ఆ డిస్ప్లే చేసిన రేట్ల కంటే ఎక్కువగా వసూలు చేయటం కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ అక్కడ ఉన్న వ్యక్తులు కానీ చేస్తే దాని కంప్లైంట్ మెకానిజం ఆన్లైన్లో, వాట్సాప్లో కూడా పెడితే
అప్పుడు ఈ ఇసుక దందా రూపుమాపింది. ఈ ఇసుక దందా అనేది పెద్ద జూదం. దీన్ని అంత ఈజీగా ఆ స్థానికంగా కొంతమంది ఇసుక పైన వ్యాపారం చేసే వ్యక్తులు వదిలిపెట్టరు. ఏదో ఒక రకంగా దాంట్లో లూప్ హోల్స్ పట్టుకుంటారు, దాని నుంచి సంపాదన కార్యక్రమం చూసుకుంటారు. కాబట్టి ఉచితంగా ఇస్తారు, సంతోషం. దాన్ని ఇగో ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఓకే, ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. పోలవరం పాపం ఖరీదు 20,000 కోట్లట. జగన్ సర్కార్ అరాచకం, మెగా అలసత్వమే కారణం. అధికారంలోకి రాగానే నిర్మాణ పనులు ఆపివేత, నవయుగాన్ని మార్చి మెగాకు కాంట్రాక్ట్ అప్పగింత. సకాలంలో పనులు చేపట్టకపోవడంతో భారీ నష్టం, భారీ వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్. కాపర్ డ్యాములకు సీపేజీ, కూలిన గైడ్ బండు. 1771 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు పడక. మరో 5 ఏళ్లైనా పూర్తి కావడం కష్టమే. కథం అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందే ఒక ఎజెండా ఫిక్స్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. పోలవరం అట మరో 5 ఏళ్ళైనా పూర్తి కావడం కష్టమే డిసైడ్ చేసేసింది ఆంధ్రజ్యోతి. మన పోలవరానికి సందర్శించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే చెప్పారు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని సంవత్సరాలు పట్టిద్దో అర్థం కావట్లేదు అని చెప్పారు. అదే విషయాన్ని, అదే వాదాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక కూడా భుజానికి ఎత్తుకుంది. అంటే పోలవరాన్ని కంప్లీట్ చేయాలని, కానీ పోలవరం కంప్లీట్ చేయడానికి, పూర్తి చేయడానికి కేంద్రం సహకారం తీసుకొని అక్కడ నుంచి నిధులు తెప్పించుకొని తొందరగా పనులు చేయాలని చిత్తశుద్ధి కానీ ఉన్నట్లు అనిపించలేదు. ఈ స్టేట్మెంట్ చూస్తే ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. గత 10 సంవత్సరాల్లో రాని అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఇవాళ వచ్చింది, ఈసారి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉంది. కేంద్ర ప్రభుత్వం మెడలో వంచి తీసుకొచ్చే అవకాశం వచ్చింది. డిమాండ్ చేసి గుంజుకొని తీసుకొచ్చుకునే, నిధులు తీసుకొచ్చుకునే అవకాశం ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. అద్భుతమైన అవకాశం. 2014లో రాలేదు, 19లో రాలేదు, 24లో వచ్చింది. అది ఏపీ ప్రజలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా బీజేపీకి తక్కువ సీట్లు రావటం వల్ల. ఇంత ఉన్నప్పటికీ నిధులు వచ్చే అవకాశం ఉంది, నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది, నిధులు ఇచ్చే అవకాశం ఉంది అక్కడ. అయినా ఈ 5 ఏళ్లలో కూడా కంప్లీట్ కావటం కష్టమే, పూర్తి కావటం కష్టమే. అంటే మళ్ళా వీళ్ళ యొక్క వ్యవహారం ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఏదో చేసిండు, ఆయన చేయటం వల్లనే ఇవాళ పూర్తి కాలేదని మళ్ళీ ఆయన మీద నెపం, నింద మోపే ప్రయత్నం తప్ప ప్రజలకి ఆ కంప్లీట్ చేసి అది పోలవరాన్ని ఇవ్వాలని చిత్తశుద్ధి లేనాడు. 1771 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ అట అని చెప్తున్నారు. ఎప్పుడు? 2019లో. 1771 కోట్లతో పూర్తయితే, నిజంగానే 2019లో పూర్తయ్యే ప్రాజెక్ట్ అయితే ఇవాళ మీరు 10 రెట్లు ఎక్కువ వేసుకున్నా కానీ ఒక 20,000 కోట్లు అయితే కేంద్రం నుంచి తెచ్చి పూర్తి చేయొచ్చు కదా. అంతకంటే ఎక్కువ కాదుగా 5 ఏళ్లలో. ఇంకోటి అన్నారు, మెగా కంపెనీకి ఎట్లా ఇస్తారు, నవయోగ కంపెనీ మేము పెట్టిన దాన్ని తీసేసి అని. మీరు అసలు ట్రాన్స్రాయ్ అనే ఒక కంపెనీకి ఇచ్చారు, రాయపాటి సాంబశివరావుకి సంబంధించి ట్రాన్స్రాయ్ అనే కంపెనీకి ఫస్ట్ పోలవరాన్ని ఇచ్చారు. ఆయన నుంచి మరి ఆయనకి మీకు తేడాలు వచ్చినాయా, పని చేయట్లేదా, ఏదో కానీ మొత్తానికి తీసేసి నవయుగ అని నామినేటెడ్గా, నామినేషన్ పద్ధతిలో నవయుగ కంపెనీకి ఇచ్చారు. ఆయన వాస్తవంగా పోలవరం లాంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్ నామినేషన్ పత్రాలు ఎట్టి పరిస్థితులు ఇయ్యరు. ఈ దేశంలో ఎక్కడ జరగలే. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు చేశారు. నవయుగ అనే ఆయనకు సంబంధించి ఒక కంపెనీని పట్టుకొచ్చారు, అది నిర్మిస్తుందని. దాంట్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయని రివర్స్ టెండరింగ్లో చేసి దాన్ని పూర్తిగా పక్కకు తప్పించి మెగా కంపెనీకి ఇచ్చారు. ఆ మెగా కంపెనీ చాలా చోట్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది. అంటే మేము పెట్టిన నవయుగాన్ని తీసేయటం వలన పోలవరం కంప్లీట్ కాలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరేం చేస్తారో చెప్పే ప్రయత్నం ఇలా చేయట్లేదు అనేది ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పదే పదే జగన్మోహన్ రెడ్డి వల్లనే పోలవరం ఆగింది, మిమ్మల్ని గెలిపించారు, మీరేం చేస్తారో చెప్పాలి అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్నారు. పదే పదే అమరావతి ఆగింది జగన్మోహన్ రెడ్డి వల్లనే, పోలవరం ఆగింది జగన్మోహన్ రెడ్డి వల్లనే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాలేదు జగన్మోహన్ రెడ్డి వల్లనే. ఇవన్నీ ఉన్నాయని కదా, ఇవన్నీ మీరు చెప్పారు కాబట్టి, నమ్మారు కాబట్టి, ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి, ఇలా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరేం చేస్తారో చెప్పాలా తప్ప మీరు ఇలా ఒక అపోజిషన్లో ఉన్నట్టు, ప్రతిపక్ష స్థానంలో ఉన్నట్టు మాట్లాడద్దు అనేది ఇలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. మిమ్మల్ని కూర్చోబెట్టింది పరిపాలన చేయడానికి కానీ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదు. ప్రతిపక్ష పాత్ర పోషించినట్టు మళ్ళా జగన్మోహన్ రెడ్డి పైనే విమర్శలు, ఆరోపణలు
చేసుకుంటూ టైం పాస్ చేసే కార్యక్రమం చేయొద్దు అని అడుగుతున్నారు. ఇది దీంట్లో మరో 5 ఏళ్ళైనా పూర్తి కావడం కష్టమే అని క్లియర్గా చెబుతున్న పరిస్థితి. మరోవైపు భారీగా పెరిగిన నిర్మాణమే కేంద్రం ప్రాథమిక అంచనా 15,511 కోట్లు, 20,000 కోట్లు అవుతుందని నిపుణుల అంచనా. 15,500 కోట్లు అవుతుందని కేంద్రం ప్రాథమికంగా అంచనా వేసిందట. ఒకవేళ నిపుణులు చెప్పారు 20,000 కోట్లని. 20,000 కోట్లు మీరు పోలవరాని కోసం, అది ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని చెప్పుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. 20,000 కోట్లు మీరు మోడీ దగ్గర తెచ్చే ఆ చనువు కానీ అవకాశం కానీ ఇవాళ లేదా అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నిజంగానే 20,000 కోట్లతో కంప్లీట్ అయితే 20,000 కోట్లు తేయటం అనేది పెద్ద సమస్య కాదు. మీకు ఇవ్వాలన్న పరపతి, మీకు ఇవ్వాలన్న పలుకుబడి కేంద్రంలో అది తెచ్చే కార్యక్రమాలు చేయాలి తప్ప ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి పైన నిందలేయటం, ఆయన నవయుగాన్ని తీసేసిండు కాబట్టి ఆగింది, మేము పెట్టిన కంపెనీని తీసేసిండు కాబట్టి ఆగింది, రివర్స్ టెండరింగ్ చేసిండు కాబట్టి ఆగింది, అందుకే డయాఫ్రమ్ వాల్ కొట్టపోయింది. కాంట్రాక్టర్ను మారితే డయాఫ్రమ్ వాల్ కొట్టపోదు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కరెక్ట్ లేకపోతే కొట్టపోద్ది, ప్రాజెక్ట్ కరెక్ట్గా నిర్మాణం నాణ్యత లోపంతో కడితే కొట్టపోద్ది తప్ప కాంట్రాక్టర్లు మారిస్తే డయాఫ్రమ్ వాల్ కొట్టపోదు. మీరేంది కాంట్రాక్టర్ను మార్చి డిలే చేశారు కాబట్టి వరదలకు కొట్టపోయింది అంటున్నారు. ఈ చిన్నపాటి వరదలకే నిజంగానే డిలే అయినా కానీ చిన్నపాటి వరదలకే డయాఫ్రామ్ వాల్ కొట్టకపోతే ఆ పని ఎంత నాణ్యత ఉంది అనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా, అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన. పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన. విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన. చంద్రబాబును ఎదుర్కోలేమనే ఆవేదన. ఢిల్లీలో ఉంటే కేసులు మేనేజ్కు ఛాన్సు. వైఎస్ జయంతి సందర్భంగా నేడు ప్రకటన. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం. నిర్ధారించని వైసీపీ సీనియర్ నాయకులు. ఇది మనం మాట్లాడుకుందే. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయొచ్చని, వైఎస్ విజయమ్మని పోటీ చేయించవచ్చని, పులివెందుల నుంచి కడప నుంచి ఈయన పోటీ చేస్తారని అవినాష్ రెడ్డి రిజైన్ చేయించి, లేదు వైఎస్ భారతిని కంటెస్ట్ చేస్తారు ఎమ్మెల్యేగా, ఈయన కడప ఎంపీగా పోటీ చేస్తారు అంటే కడప ఎంపీ పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షన్ వస్తాయి అనేది ఒక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. నిజంగానే అట్లాంటి సాహసమైన నిర్ణయం ఇప్పుడు తీసుకుంటాడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకొని ఎలక్షన్స్లో ఏదైనా తేడా వస్తే మొత్తానికి ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ అట్లాంటి నిర్ణయం, సాహసోపేతమైన నిర్ణయం ఆయన తీసుకుంటాడా? నిజంగా అట్లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆయన ఎంపీగా పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా విజయలక్ష్మి గారు కానీ షర్మిల భారతి గారు కానీ నిలబడితే, కంటెస్ట్ చేస్తే అటువైపు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఎక్కడో ఒక దగ్గర పోటీ చేసే అవకాశం ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఇటు ప్రభుత్వం వైపు నుంచి కూడా షర్మిలకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా అంత ఈజీగా తీసుకోదు, పోటీ ఉంటుంది. ఒకవేళ ఇటు కాంగ్రెస్, అటు తెలుగుదేశం పార్టీ మొత్తం కూటమి ప్రయత్నం చేసిన ఇటు పులివెందుల్లో, కడపలో నిజంగానే ఎలక్షన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విన్ అయ్యి మంచి మెజార్టీతో వస్తే ఇక మళ్ళీ ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ వైఎస్ఆర్సీపీకి రాజకీయంగా. కానీ ఇదంతా ఊహాగానాలు, కానీ ఇది అంత ఈజీ కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ఒక చర్చ. చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఓకే, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. నేడు వైఎస్ జయంతి. మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యాన కార్యక్రమం. హాజరు కానున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం ఇడుపులపాయల ఏకకాలంలో జగన్ షర్మిల నివాళి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం ఉంది ఈరోజు. ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు అక్కడ పాల్గొంటారట. ఇడుపులపాయలో ఏకకాలంలో నివాళులు అర్పించి అక్కడ నుంచి ఆమె షర్మిల విజయవాడలో ఒక పెద్ద జయంతి కార్యక్రమం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. దానికి తెలంగాణలో ఉన్న చాలామంది పాత కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, పాత గతంలో రాజశేఖర రెడ్డి గారితో పనిచేసిన నాయకులు కూడా ఇన్విటేషన్ ఆహ్వానం ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈరోజు విజయవాడకి వెళ్తుండో ఆ కార్యక్రమాలు పాల్గొంటారు. ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితుడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, ఆయన కూడా వీళ్ళంతా కలిసి వెళ్తున్నట్టు దానికి సంబంధించిన కార్యక్రమం ఉంది. పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది. ఇది ఏపీ వార్తలకు సంబంధించి. దీంతోపాటు మనం సోషల్ మీడియాలో, అంటే పేపర్స్లో టీవీలలో కవర్ కాకుండా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని 1-2 వార్తలను కూడా మనం చూద్దాం. అంటే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వచ్చినాయి. నిన్న బాయ్ ఫ్రెండ్ కోసం ఎయిర్పోర్ట్కు బెదిరింపులు కార్యక్రమం చేసిందట ఒక యువతి. విచిత్రంగా ఉంది. మరి చదువు ఎక్కువైందా, విజ్ఞానం ఎక్కువై చేస్తారా ఇది తెలియదు, కానీ బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ ఎక్కడ వేరే ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వెళ్తాడో, ఫ్లైట్లో వేరే ఊరు వెళ్ళటానికి
ఆయన ఆపటం కోసం, ఆయన పైన కక్ష సాధింపు కోసం ఒక ఆమె చేసిందట. పూణేకి చెందిన ఇందిరా రాజ్వర్ అట. వాళ్ళ బాయ్ ఫ్రెండు ఎక్కడికి వెళ్తాడు, బాయ్ ఫ్రెండ్ ప్రయాణాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు బెదిరింపు కాల్ చేసిందట. ఏమని, తన బాయ్ ఫ్రెండ్ ముంబై వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చానని, ఆయన బ్యాగులో బాంబులు ఉన్నాయని అలర్ట్ చేసింది పోలీసు వాళ్ళకి. అక్కడున్న ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఫోన్ చేసి చెప్పింది, నా బాయ్ ఫ్రెండ్ సోయిన్సో ఆయన బ్యాగులో బాంబులు పెట్టుకొని వస్తుండు, ఆయన బెంగళూరు నుంచి కెంపేగౌడ ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి వెళ్ళడానికి బయలుదేరిండు, ఆయన ఇమీడియట్గా పట్టుకోండి, మీరు ఆపండి అంటే వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. నిజంగానే బాంబులు అదంటే చాలా అలర్ట్ అవుతారు. మొత్తం ఆ ఫ్లైట్ని ఆపారు, మొత్తం అలర్ట్ చేశారు, ఆయన పట్టుకుంటూ మొత్తాన్ని చేశారు. చివరికి తెలిసింది ఏంటంటే ఆ బాంబులు లేవు, ఏది లేవుతుంది. ఆ బాయ్ ఫ్రెండ్తో ఏదో గొడవ పెట్టుకుంది, ఆయన ఆపటం కోసం ఒక ప్రయత్నం చేసి బాంబులు ఉన్నాయని బెదిరించింది. ఇట్లాంటి సైకోతనం అంటారు దీన్ని. ఇది ఒక రకంగా మెంటల్ కేసులు. ఈ మెంటల్ కేసులు మొత్తం వ్యవస్థను భగ్నం చేసే అవకాశం ఉంటుంది. ఎయిర్పోర్ట్కి ఫోన్ చేసి బాంబు బెదిరింపు అంటే నిజంగానే బాంబు బెదిరింపులు ఉన్నప్పటికీ స్పందించకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక రకంగా ఒక జోక్ అయిపోయింది. ఇగో ఈ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారట. నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే 50 మందిని పెళ్లి చేసుకుందట ఒక మహిళ తమిళనాడులో. మామూలుగా మ్యారేజ్లు అంటే నిత్య పెళ్లి కొడుకులు చూసినాం, ఒక 20 పెళ్ళిళ్ళు 10 పెళ్ళిళ్ళు చేసుకున్న పెళ్లి కొడుకులను చూసి, కానీ పెళ్లి కూతుర్లు 50 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు మొట్టమొదటిసారి చూస్తున్నాం. పెళ్ళి అంటే ఒక పవిత్రమైన బంధం, ఒక పవిత్రంగా ఒక 10 మంది సమక్షంలో, బంధువులు, సమీప వ్యక్తులు, ఫ్రెండ్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. అది ఒక అనుభూతి. కానీ 50 మందిని మార్చిందంటే మామూలు మహిళ కాదు. ఇది మామూలు ఆడదు కాదు. 50 మందిని పెళ్లి చేసుకుందట. అందులో డిఎస్పీలు, సిఐలు కూడా ఉండట. అంటే డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులను కూడా మోసం చేసి పెళ్లి చేసుకునే అంత లౌక్యం, అంత కిలాడి ఉందంటే అసలు ఎంతమంది బలయ్యారు. ఇది బయటికి రాకుండా ఇంకెంతమంది, 50 మంది అనేది అఫీషియల్గా వచ్చింది. అన్అఫీషియల్గా అసలు ఇంకెన్ని చేసుకుంది అనేది కూడా అనుమానమే. ఇది ఎక్కడ తమిళనాడుకి చెందిన ఓ మహిళ 50 మందిని పెళ్లి చేసుకుంది. విషయం తెలిసి పోలీసులకు తెలియడంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తిరుపూర్కు చెందిన ఓ యువకుడు డేట్ ఆఫ్ ద తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళ వివాహమాడినట. సంధ్య పేరు, ఈ ప్రబుద్ధురాలి పేరు సంధ్య. ఆ సంధ్య ఒక యువకుడు వెబ్సైట్లో ఆమె అప్లికేషన్ పెట్టుకుందట, నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని చూసి యువకుడు పెళ్లి చేసుకుంటూ 3 నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందట. ఏంది అని మొత్తం లోతుల్లో పోయి ఎంక్వైరీ చేస్తే ఏమో కథ ఇది, 50 పెళ్లిళ్ళు చేసుకుందట. అది డిఎస్పీలు, సిఐలు ఉండట. పెళ్లి చేసుకోవటం, ఓ 3 నెలలు 4 నెలలు ఉంటాం, ఆ ఇంట్లో ఉన్న డబ్బు, ఆ ఇంట్లో ఉన్న బంగారం, ఆ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ ఎత్తపోవడం. ఇది ఆమె కథ. ఎస్కేప్, ఇంకో ఊళ్ళో పోవడం, ఆడ పేర్లు మార్చుకోవటం, అడ్రస్ మార్చుకోవటం, మళ్ళీ పెళ్ళి. ఇట్లా డిఎస్పీలు కూడా బయలుదేరారట, సిఐలు కూడా బయలుదేరారు. ఇంక ఇవి అసలు ఇక సామాన్యుడికి ఇక రక్షణ ఎక్కడ ఉంటుంది. మొత్తానికైతే ఏమో సంధ్య మొత్తం ఇట్లాంటి 50 పెళ్ళిళ్ళు చేసుకుందట. ఇక ఇట్లా ఉంటారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత. ఆయన ఒక రకంగా పిఠాపురానికి ఎమ్మెల్యే అయిన తర్వాత పిఠాపురంలో ఉన్న రైతుల భూములకు సంబంధించి ధరలకి రెక్కలు వచ్చినాయి. రైతులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం భోగాపురం దగ్గర ఆయన ఒక 3 ఎకరాలన్నర భూమిని కొనడు. ఆ భూమిలోనే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల క్యాంప్ ఆఫీసు, ఆయన సొంతంగా నివాసించుకోవడానికి ఇల్లు. ఎందుకంటే ఆయన పదే వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు పిఠాపురంలో ఎలక్షన్ అయిన తర్వాత ఉండడు, ఆయన హైదరాబాద్ పోయేటోడే, ఇక్కడ ఉండడు, ఇక్కడ ప్రజలకు సేవ చేయడు, ఈ ప్రజలను పట్టించుకోవడని ఆరోపణ చేశారు. వాటన్నిటికి కౌంటర్గా ఆయన భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకొని దాంట్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారట, ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేయడానికి చేసుకుంటూ. ఎప్పుడైతే అక్కడ ఆయన ఇల్లు అక్కడ ప్లేసు 3 ఎకరాలన్నర పొలం కొనడో ఆ ఏరియాలో ధరలకు రెక్కలు వచ్చినాయి. అంతకుముందు NH 216 నేషనల్ హైవే 216 పక్కన 50 లక్షలు ఉండేదట 1 ఎకరం ధర, రోడ్డు పక్కన ఉంటాయి. ఇంకా లోపలికైతే 20-30 ఉండేది. ఇప్పుడు అమాంతం 2 కోట్లకు పోయిందట. 2 నుంచి 3 కోట్ల రూపాయలు 1 ఎకరం ధర పలుకుతుంది. ఇది ఒక రకంగా ఒక సంతోషకరమైన విషయం. అక్కడ ఉన్న రైతాంగానికి వాళ్ళ భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి, అనూహ్యంగా పెరిగినాయి పవన్ కళ్యాణ్ వలన అనేది అక్కడ ఉన్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, రైతులు చర్చించుకుంటున్నారు. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేటు వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడికి వచ్చి మొత్తం ఎక్కడెక్కడ భూములు కొనే కార్యక్రమం రైతుల చుట్టూ తిరుగుతున్నారు, ప్రదక్షిణ చేస్తారు. మొత్తానికి మాకు అమ్మండి, కొనుక్కుంటాం అని చెప్పి.
ఎందుకంటే ఎప్పుడైతే ఆయన సెలబ్రిటీ, ఉప ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు, సినిమా ఇండస్ట్రీ సంబంధించి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం ఎప్పుడైతే పోటీగా వచ్చి ముందే కొనిపెట్టుకోవాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి కొంటున్నారు. దాంతో 50 లక్షలు కాస్త ఇవాళ 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఒక ఎకరం అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారు అక్కడ భోగాపురం దగ్గర ల్యాండ్ కొనటం వల్ల ఎఫెక్టు. ఆయన ఒక రకంగా అక్కడ రైతాంగానికి ఒక మంచి చేసినట్టే ఇది. అంటే పవన్ కళ్యాణ్ మాకు ఎమ్మెల్యేగా ఉండటం వల్ల మా ప్రాంతానికి సంబంధించి ఎంత అభివృద్ధి చెందిందో మరి భవిష్యత్తులో చూద్దాం. కానీ ముందైతే ధరలలో అభివృద్ధి వచ్చింది, మా భూములకి రేట్లకి రెక్కలు వచ్చినాయి. దానికి ప్రధాన కారణం ఆయనే, పవన్ కళ్యాణే అని చెప్పి అక్కడ రైతులు చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది ఒక సోషల్ మీడియాలో వచ్చిన వార్త. అయితే ఇంకొకటి, మామూలుగా పంచాయతీ ఏదైనా గ్రామంలో పంచాయతీలు అయితే ఒక 2 వ్యక్తుల మధ్యనో 3 వ్యక్తుల మధ్యనో రైతుల మధ్యనో లేకపోతే పంచాయతీ అయితే గొడవ అయితే ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ పెద్దలు, ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు పంచాయతీ చేస్తారు. అక్కడ కాదు పోలీస్ స్టేషన్ పోతారు, అక్కడ కాదు కోర్టుకు పోతారు. ఇవన్నీ అయినా కానీ ఈ వ్యవస్థ లేదు. గ్రామంలో ఉన్న పంచాయతీ పెద్ద మనుషులు తీర్చలేదు, పోలీసులు తీర్చలే, కోర్టులు తీర్చలేని ఒక పంచాయతీని ఒక గేదె పరిష్కరించింది. వినటానికి విచిత్రంగా ఉంటుంది. ఒక గేదె పంచాయతీని పరిష్కరించడం ఏందని మనకు అనిపిస్తుంది. కానీ గేదె పంచాయతీ వాళ్ళ మధ్య ఉన్న పంచాయతీని, పరిష్కారం కాని పంచాయతీని పరిష్కరించి తీర్పు చెప్పింది గేదె. గేదె పంచాయతీ తీర్పు చెప్పడం ఏందని అనుమానం ఉండొచ్చు, హాస్యాస్పదంగా ఉండొచ్చు, నవ్వుకోవచ్చు. కానీ నోటితో చెప్పలేదు. ఆ గేదె చర్యలతోని ఆ పంచాయతీకి తీర్పు చెప్పింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రతాప్గఢ్ అనే ఆ ఊరిలో నందలాల్ అనే ఒక రైతునుడు, ఆయన సంబంధించిన గేదె మిస్ అయింది. గేదె మిస్ అయితే ఆ గేదె మిస్ అయిన తర్వాత ఆ మిస్ అయిన గేదెని హనుమాన్ అనే ఒక రైతు ఆయన ఇంట్లో కట్టేసుకుంటూ కట్టేసుకొని ఇది నాది అని ఆయన అంటాడు. ఈ నందలాలు ఎత్తుక్కుంటూ ఆ ఇంటికి పోతే ఆడ దొరికింది. లేదు ఇది నందలాలు నాది అని హనుమాన్కి చెప్తే లేదు నాది, నా ఇంట్లో ఉందని చెప్పి ఇద్దరి మధ్య ఘర్షణ అయింది, గొడవ అయింది. పోలీస్ స్టేషన్ పోయారు, పెద్ద మనుషుల దగ్గర పోయారు, ఎక్కడికి పంచాయతీ దగ్గట్లే. ఇక చివరికి తలబట్టుకొని అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసరు ఇది ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఆలోచన వచ్చి ఏం చేసిందంటే, అరే బాబు మీరు చెరువు ఒక వైపు నిలబడండి, ఇంటి బయట రోడ్డు పైన చెరువు ఒక వైపు నిలబడండి, గేదెను వదిలేద్దాం, వదిలేస్తే ఎవరేమంటే గేదె వస్తే వాళ్ళదే గేదె అన్నాడు. అట్లా చేసి గేదెను వదిలేరు. గేదె చాలా తెలివిగా వాళ్ళ అసలు వనరు నందలాలు ఏమంటే పోయింది. అప్పుడు సమస్య అక్కడ పరిష్కారం అయింది. గేదె తీర్పు చెప్పినట్టు అయిపోయింది. గేదె ఆ పంచాయతీకి పరిష్కారం చూపింది, తీర్పు చెప్పింది. అక్కడతోని పోలీసులు, పెద్ద మనుషులు రిలీఫ్ అయిపోయారు. ఇది గేదె పంచాయతీ తీర్పు చెప్పింది, పంచాయతీని పరిష్కరించింది అనేది ఒక వార్త సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇది ఈరోజు ఏపీలో వార్తాపత్రికలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం.